వితౌట్ ఆయిల్ ఎంటీ బౌల్ పెట్టేస్తున్నాను. మన ఇంట్లో అనుకోండి, ఇప్పుడు ఎంటీ బౌల్ పెడితే ఇప్పుడు నేను హై ఫ్లేమ్ లో పెట్టాను. ఈ బౌల్ ని హీట్ చేస్తున్నాను. ఎందుకు హీట్ చేస్తున్నానంటే మన మెటీరియల్ అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్ మనం ఇంత హైట్ లో పెడితే ఉంటుందా? హై ఫ్లేమ్ లో మన ఇంట్లో బౌల్ అయితే ఒక 5 మినిట్స్ రెడ్ గా అయిపోతుంది అనమాట. ఇది ఏంటంటే సర్జికల్ మెటల్ కాబట్టి మనకి ఏముండదు. ఇంకోటి, మనం ఆయిల్లో ఇప్పుడు మన ఇంట్లో జనరల్ గా చికెన్ కుక్ చేస్తాం కదా, ఎలా వండుకుంటాం మేడం? ఆయిల్ వేసే వండుకుంటాం కదా. ఎందుకు ఆయిల్ వాడాలి? నీసు వాసన రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, ఈవెన్ గా కుక్ అవ్వడానికి, టేస్టీగా. అంటే ఆయిల్ వల్ల టేస్ట్ ఉంటది అంటారా? ఓకే మేడం, డన్. చిన్న క్వశ్చన్ అయినా చెప్పండి. ఒక అంటే జస్ట్ నార్మల్ గా అడుగుతున్నా, జోక్ గా. ఇప్పుడు ఆయిల్ ప్లస్ కాకరకాయ జ్యూస్ ఇస్తారు, అంటే ఇట్లా టేస్ట్ చేస్తారు. ఎందుకు చేదు ఉంటదిగా? ఆయిల్ ఎలా టేస్ట్? ఆయిల్ టేస్ట్ ఉంటుందా? ఎందుకంటే కాకరకాయ చేదని తెలిసినా మనం తింటాం, అది హెల్త్ మంచిది. ఆయిల్ మనం డైరెక్ట్ టేస్ట్ చేయలేం, తాగలేం కూడా. 1 డ్రాప్ కూడా మనం తాగలేం. ఎందుకు ఆయిల్ అవసరం అంటే గిన్నె మాడకుండా ఈవెన్ గా ఫుడ్ కుక్ అవడానికి. ఎక్కువ మనం ఆయిల్ వేసే కొద్ది ఏమవుతుంది, ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ ఎక్కువ వేస్తాం. ఆయిల్ లేకపోతే అసలు టేస్ట్ ఉంటుందా మనకి అని అనుకుంటాం. ఆయిల్ వల్ల కుక్ అవుతుంది అంతే, ఆయిల్ వల్ల టేస్ట్ రాదు, ఫుడ్ వల్లనే. ఇదిగోండి, ఓకే, మనకు ఫ్యాట్ వస్తుంది చూడండి. మనకి అసలు వాటర్ మనం వేయలేదు, ఆయిల్ కూడా వేయలేదు. చూసారా చికెన్ లో ఫ్యాట్ వస్తుంది, ఆయిల్ ఆయిల్ కనిపిస్తుందా? చూడండి, కనిపిస్తుంది. ఇదే మనకి ఎక్కడ అంటుకోదు మేడం, చూడండి. ఓకే, మనకి హాఫ్ బాయిల్డ్ అయిపోయింది 1 మినిట్ లోనే. చూసారా, ఇందులో ఉన్న ఫ్యాట్ తోనే మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకోండి. ఫస్ట్ అవన్నీ అన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు మేడం. దही కూడా కర్రీలాగా అంటే కొంచెం మనమైతే దయ్యమైనా మరి అది కూడా వేసేయండి. డైరెక్ట్గా అన్నీ వేసేసి మనం మూత పెట్టేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ మేడం, టైం చాలా సేవ్ అవుతుంది. అన్నీ ఒకేసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే 3 మినిట్స్ 3 to 5 మినిట్స్ మనకి అయిపోతుంది. సాల్ట్ ఇది మసాలాలు కొంచెం చూసేసుకోండి. మేము సప్పగానే తింటాం మేడం, ఎక్కువ మిర్చి తినాం.